కోడి కూతలతో, పక్షుల కిలకిల రాగాలతో ఈరోజు శుక్రవారం అండి ఇలా స్టార్ట్ అయింది నా డే అనేది. ముందుగా నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుంది మీ సుధా. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దాకా వస్తాయి. ఇక్కడ మాకు 35 కిలోమీటర్ దూరంలో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి వచ్చామండి. మా అమ్మతో వచ్చాను నేను. అంటే మా అమ్మది మొక్కుంది. ఆ అమ్మతోటి ఆ అమ్మ దర్శనం చేసుకుందామని వచ్చాము. మా అమ్మతోటి ఆ అమ్మ దర్శనం మహా అద్భుతంగా ఉందండి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. ముందుగా నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఇక్కడ ఈ రోడ్డుని ఎందుకు చేస్తున్నానంటే, కొత్త వెహికల్స్ ఏమన్నా కొనుంటే అమ్మ ఎదురుగా పెట్టి మనము అంటే పూజ చేయించుకుంటారండి. ఆయుధ పూజ కానీ ఇలాంటివి చేయించుకుంటూ ఉంటారు అక్కడ. వాహనాలకు పూజ చేయించుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఈ రోడ్డు ఏంటంటే రామయ్య దారి అండి. అది అంటే భద్రాచలం రోడ్డు. రామయ్య దర్శనానికి వెళ్ళొచ్చండి. అటువైపు నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయామనుకో భద్రాచలం వస్తుంది. ఇంకా రామయ్య స్వామి దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా కాళ్ళు కడుక్కొని వెళ్దాము గుళ్ళోకి అనే లోపలనే చూడండి గోమాత ఎంత చక్కగా వెళ్తూ ఉందో మా ఎదురుగానే. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఏదైనా పనులు చేసేటప్పుడు కానీ మంచి చేసేటప్పుడు ఇట్లా వెళ్ళే దారిలో మనకి ఎదురుగా గోమాత ఎదురొస్తే చాలా మంచిదటండి. అందుకని షేర్ చేశాను. నవగ్రహ మండపం అండి, ఎదురుగానే ఉంటుంది. అంటే మనం కాళ్ళు కడుక్కొని లోనికి వెళ్దామనే లోపల ఇక్కడ నవగ్రహ మండపం ఉంటుంది. ఇటువైపు నుంచి రూట్ ఉంటుంది, దర్శనంకు దారి అని ఉంది కదండి, ఇటువైపు నుంచి అయినా ఉంటుందండి. మళ్ళీ నెక్స్ట్ రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది. ఇట్లా మేము వెళ్ళిపోయామండి కాళ్ళు కడుక్కొని. అమ్మకు మల్లెపూల మాల అంటే ఎంతో ఇష్టం కదండి, అందుకే మల్లెపూల మాలను తీసుకొని అమ్మకు సమర్పించుకుందామని వెళ్ళాము. తర్వాత ఏదైనా మనం తీసుకుంటే అంటే పసుపు కుంకుమ టెంకాయ కానీ ఇక్కడేనండి దీపారాధన కూడా చేసేది ఇక్కడే మనం చేసుకోవాలి. ధ్వజస్తంభం దగ్గర చూసారా కర్టన్స్ మూసారండి. ఎందుకంటే అమ్మకి ఈరోజు శుక్రవారం కదా, మహా అభిషేకం జరుగుతుంది. అభిషేకాలు నిండుగా జరుగుతాయండి ఈరోజు శుక్రవారం పూట. అందుకే చాలా టైం పట్టుద్ది అనేసి అయ్యగారులు అనేసరికి ఇంకా మేము దర్శనం చేసుకొని ప్రదక్షిణ అయితే 3 సార్లు చేసుకుంటే మంచిది కదండి. మనకి వీలైతే ఇంకా టైం ఉంటే 9 సార్లు అలా చేసుకుంటే ఇంకా మంచిదండి ప్రదక్షిణ. ఇంకా సరే అనేసి 3 సార్లు చేసాం మేము. చేశాక ఇంకా అమ్మని దర్శనం చేసుకుందామని ఇక్కడండి మెయిన్గా ఎవ్వరు వచ్చినా కూడా ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఏంటి అంటే అమ్మ జన్మస్థానం అండి ఇది. అమ్మ జన్మస్థానం దగ్గర దీపం ధూపం నైవేద్యం సమర్పించిన తర్వాతనే గర్భగుడిలోకి వెళ్తారండి భక్తులందరూ. ఇక్కడ మేము కూడా దీపం పెట్టేసుకున్నాము. ఇక్కడ క్లీన్ చేసేవాళ్ళు ఎమ్మటే తీసేస్తున్నారండి దీపాలు. ఇంకా ఎప్పుడు నీట్గా ఉండాలి కాబట్టి తీస్తున్నారు. ఇంకా నేను ఇట్లా దర్శనం చేసుకున్నాను అమ్మని. అంటే ఇక్కడ పెద్ద వేప చెట్టు ఉండేదండి. ఆ వేప చెట్టు కింద అమ్మ వెలిసింది అనేసి ఇంకా తర్వాత పెద్దగా చేశారనమాట గుడి. చూడండి ఇక్కడ గ్రిల్స్ అందులో నుంచి ఎవ్వరూ వేయకూడదు, అక్కడ దక్షిణగా డబ్బులు ఎవరు వేయకూడదు అని అంటే అందరూ అందులోనే వేస్తున్నారండి. అక్కడ మెన్షన్ చేశారు పైన వేయకూడదు, అమ్మ కదండి, అమ్మ మీద అలా దక్షిణగా అలా వేయకూడదు, వేస్తే హుండీలో వేసుకుంటే మంచిది నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గర్భగుడిలోకి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ చూడండి అమ్మ ఎంత నిండుగా కనిపిస్తుందో, ఎరుపు రంగు చీరతోటి కళ్ళకు నిండుగా ఉంది కదండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. మా కోరికతో పాటు మీ కోరిక కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ మా అమ్మ ఇంకా ఇక్కడ నుంచే నేర్చుకున్నానండి నేను అమ్మతో మాట్లాడడం కానీ. ఇంకా నేను ఏదైనా బాధలు సాధలు అన్నీ ఏదైనా కొనుక్కున్నా కూడా అమ్మకు చూపిస్తానండి. వెళ్ళి ఏదైనా చీర కొనుక్కున్నా, ఏదైనా వస్తువు కొనుక్కున్నా, ఇది నచ్చిందా అమ్మ నేను కొనుక్కున్నా అంట. లేకపోతే ఏమైనా ప్రమిదలు దేవునికి సంబంధించిన ఏమన్నా కొనుక్కున్నాం అనుకోండి, ఇది నీకోసమే తీసుకున్నానమ్మా అని చెప్తానన్నమాట. అలా అలవాటు అయిపోయిందనమాట నాకు అమ్మతో అనుబంధం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇంకా అమ్మ నాకు చేతులారా కళ్ళ నిండా దొరికింది కదా, చక్కగా నా బంగారు తల్లితో ఇలా మాట్లాడుకుంటూ ఉండిపోయాను కోసేపు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఎంత బ్రెయిన్ స్ట్రెస్లో ఉన్నా కూడా అమ్మని చూసిన ఒక్క క్షణాన అసలు నాకు ఇట్లా ఎగిరిపోద్దండి, గాల్లో కలిసిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రాణం కూడా తేలిగ్గా అనిపిస్తుంది అండి. ఇక్కడ నుంచి నేర్చుకున్నాను. ఆమె చూడండి మా అమ్మ అండి ఎట్లా మాట్లాడుతుందో ఇంకా దేవుళ్ళతోటి అట్లా అనమాట. ఇక్కడ దాకైతే సెల్లెలో ఉంటుందండి లోనికి. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇంకా లోనికి వెళ్ళిపోయాము. దర్శనం చేసుకున్నామండి. ఎంత చక్కగా అసలు ఆ అద్భుతాన్ని నేను వర్ణించలేకపోతున్నాను లేకనండి. అభిషేకము అర్చనలు అన్నీ అయిపోయాక అమ్మ ఎంత నిండుగా ఉందో పూలతో అలంకరించి అసలు ఎంత బాగుందోనండి.
చెప్పడానికి కూడా రావట్లేదు నాకు, చూస్తేనే ఆనందం అనుభూతి తెలుస్తుందండి. ఇంకొచ్చేసి మేము ఇక్కడ నైవేద్యంగా అక్కడ ప్రసాదాలు అమ్ముతారండి, తీసేసుకున్నాము ప్రసాదాలు, ఇక్కడే తినేసామన్నమాట. ఏం తినకుండా వచ్చాము. ఇంకా ఏదన్నా బయట ఏమైనా టిఫిన్ లాగా చేద్దాంలే అని అనుకొని వచ్చాంలే, కానీ ఇక్కడే ఇంకా 11 ఆ టైం అయిందండి. 8:30కి అలా వస్తే 11 అయింది. ఇక్కడ అన్నప్రసన్నలు చేస్తారండి. ఇక్కడ చూడండి అన్నపూర్ణమ్మ దేవి మండపం ఇది. ఇంక ఇక్కడే ఆ పిల్లలు చిన్న చిన్న బుడ్డ బంగారాలకి ఇక్కడే అన్నప్రసన్న చేస్తూ ఉంటారు. సరస్వతి అమ్మ ఇక్కడ. ఇంకా అక్కడ కూడా అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారండి పిల్లలకు. ఇక్కడ చూడండి వేప చెట్టు విశేషమైన ప్లేస్ అండి ఇక్కడ. ఇది పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నానంటే, ఇక్కడ పిల్లలు లేని వారికి 3 ప్రదక్షిణలు కానీ 9 కానీ 11 కానీ 21 కానీ చేసి ప్రదక్షిణ చేసి అక్కడ ముడుపు కడతారండి. ముడుపైన ఉయ్యాల తొట్టైన కట్టి మనకి ఇక్కడ చూడండి ఉయ్యాల తొట్టులు నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఉయ్యాల తొట్టి కట్టేసి చక్కగా ఊపి మన కోరిక ఏంటి, పిల్లలు లేరు తల్లి నాకు సంతానం ఇవ్వు తల్లి అనేసి అక్కడ కోరుకొని మనం ఆ ఉయ్యాల కట్టినట్లయితే ఖచ్చితంగా జరుగుతుందండి. ఆ సంతానం అనేది అందిస్తుందండి ఆ తల్లి. ఇది ఒక పెద్ద నమ్మకం. చూడండి ఎన్ని ఉయ్యాల ఉన్నాయో అసలు అక్కడ. ఎంతమంది పిల్లలు లేరు అండి, వాళ్ళందరికీ ఖచ్చితంగా పిల్లలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా అమ్మ అంటుంది ఇంతమందికి లేరమ్మ పిల్లలు, ఎంత బాధ ఉందో వాళ్ళకి అని అంటుంది. పిల్లలు లేని వారికే తెలుస్తుందండి ఆ బాధ ఏంటో. అందుకే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విషయంలో. నెక్స్ట్ వచ్చేసి రావి చెట్టు అండి, వేప చెట్టుతో కలిసి ఉందండి, చాలా విశేషం ఇక్కడ. కానీ మనం శనివారమే తాకాలండి, ఎప్పుడు పడితే అప్పుడు రావి చెట్టుని తాకూడదు. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను తర్వాత ఎప్పుడైనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ నిమ్మ దీపాలండి. నిమ్మకాయ అంటే డొప్పలు, నిమ్మకాయని మొత్తం పిండేసి డొప్పలాగా చేసి ఇక్కడ దీపారాధన చేస్తారు. శుక్రవారం కదండి, శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలా చేస్తే కోరిక అంటే ఇన్ని వారాలను సంకల్పం చేసుకోవాలండి. ఇంకా మేము దర్శనం చేసుకొని పులిహార తినేసి చక్కగా మా అమ్మతోటి ఇలా హాయిగా, మా అమ్మ అంటుంది చాలా ప్రశాంతంగా ఉందమ్మా, ఎప్పుడైనా చిరాకు అనిపించినా ఇలా కూర్చుంటే హాయిగా అనిపిస్తుంది కదా అని అంటుందన్నమాట. ఇలా కూర్చున్నాము ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎక్కువనే కూర్చున్నాము. ఇక కట్ చేస్తే అమ్మ ఆకలి అన్నది, ఇంకా రెస్టారెంట్కి అలా తీసుకెళ్ళి తినిపించేశాను. చక్కగా హ్యాపీగా తిన్నది. మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. కానీ ఎండ మాత్రం బాగా విపరీతంగా ఉందండి. ఎండ చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రతి ఒక్కరు. కొంచెం ఏజ్డ్ వాళ్ళు బయటికి వెళ్ళకపోవడమే మంచిది. ఇంకా మా అమ్మని ఇంకా త్వరగా ఇంటికి తీసుకెళ్ళిపోయాను, తినిపించేసి ఇంటికి తీసుకెళ్ళిపోయాను. ఇంకా మా అమ్మ హాయ్ చెప్తుందండి మీ అందరికీ. పప్పు అన్ని కూరలు చెప్తూ ఉందన్నమాట. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు దర్శనం అనేది నాకైతే విశేషమైనగా అనిపించిందండి. ఎందుకంటే శుక్రవారం కదా, ఎంత కన్నులు నిండుగా అనిపించిందో అమ్మ అయితే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.